ఓకే, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ఎప్పటికప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. మరి ఈ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మీకు చాలా కీలకమైన అప్డేట్స్ వస్తుంటాయి. సివిల్స్ పరీక్ష ఎప్పుడు రాస్తే మేలు అని ఒక అభ్యర్థి ప్రశ్న అడగడం జరిగింది. ఇక్కడ కౌన్సిలర్ ఈనాడు పేపర్లో వచ్చినటువంటి సమాధానాన్ని నేను ఇక్కడ మీకు విశ్లేషిస్తాను. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ అనేది ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసులు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఐఎఫ్ఎస్ లాంటి ఒక ముఖ్యమైన ఉద్యోగాలకు భర్తీ చేసేటటువంటి ఒక ప్రక్రియ ఇది సివిల్ సర్వీసెస్. దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. ఏ డిగ్రీతోటైనా మీరు సివిల్ సర్వీసెస్ రాయవచ్చు. ఈ పరీక్షలో కనుక మీరు ప్రతిభ కనుక ప్రదర్శిస్తే మీరు ఒక జిల్లా కలెక్టర్గా కానివ్వండి, ఒక జిల్లా ఎస్పీగా కానివ్వండి ఎంపిక అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషను ఎప్పుడు రాయాలి అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చూడండి కొన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. అయితే నా ఒపీనియన్ ఏంటంటే, ఒక డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి ఒక సివిల్ సర్వెంట్ కావాలనుకుంటే తాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండే ఒక ప్రణాళిక అనేది వేసుకోవాలి. డిగ్రీ 3 సంవత్సరాలు డిగ్రీతో పాటు ఆయన సివిల్ సర్వీసెస్కి కావాల్సినటువంటి సిలబస్ను కూడా పూర్తి చేసుకుంటే డిగ్రీ అయిపోయిన వెంటనే అతను సివిల్ సర్వీసెస్కి అప్లై చేసి మరి ఎగ్జామినేషన్కి వెళ్తే సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు డిగ్రీ 3 ఇయర్స్లో ఆయన డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయినప్పుడే. లేదు, కొంతమంది విద్యార్థులకు డిగ్రీ అయిపోయిన తర్వాత సివిల్స్ రాయాలనే ఆలోచన వస్తుంది. మరి అలాంటి వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అయిపోయిన వెంటనే మీరు పీజీ ఎంట్రన్స్ రాయండి. ఏదైనా ఒక ఫేమస్ యూనివర్సిటీ, అది సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీ కావచ్చు, ఆ యూనివర్సిటీలో మీరు క్యాంపస్లో కనుక సీట్ సంపాదించి సివిల్ సర్వీసెస్ మీద ఫోకస్ చేయండి. మీరు 1 to 3 ఇయర్స్లో, మ్యాక్సిమం 3 ఇయర్స్లో మీరు ఒక సివిల్ సర్వెంట్గా బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది అట్లా వస్తున్నారు. కాబట్టి ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత వెంటనే సివిల్స్ రాయడం ఒకటి, డిగ్రీ అయిపోయిన తర్వాత మీరు పీజీలో సీట్ సంపాదించి అటు పీజీ చదువుతూనే క్యాంపస్లో సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యి సివిల్స్ సాధించడం అనేది ఒకటి. ఇంకా కొంతమంది విద్యార్థులు డిగ్రీ పూర్తయిన తర్వాత సివిల్స్ రాయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు పీజీలో కూడా జాయిన్ కాకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని లేదా ఇంట్లో ఓన్గా ప్రిపేర్ అవుతూ వారు మరి సివిల్ సర్వీసెస్కి అప్లై చేసి అట్లా కూడా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎప్పుడు సివిల్స్ రాయాలనేది ఇక్కడ అభ్యర్థి తన యొక్క పరిస్థితులు, తన యొక్క బ్యాక్గ్రౌండ్, తన యొక్క నేపథ్యం ఆధారంగా డిసైడ్ చేసుకోవాలి. నా సలహా మాత్రం డిగ్రీ అయిపోయిన వెంటనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే కానీ ఎప్పుడు రాయొచ్చు అంటే, మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుండి మీరు ప్లానప్ చేసుకుంటే డిగ్రీ అయిపోయిన వెంటనే రాస్తే సక్సెస్ డెఫినెట్గా వస్తుంది. అలా సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్ ఇండియా ర్యాంకర్స్ ఉన్నారు డిగ్రీ అయిపోయిన వెంటనే సివిల్స్ రాసి. ఒకసారి ఈ ఆర్టికల్లో కూడా మనం చూద్దాము కౌన్సిలర్ గారు ఇచ్చినటువంటి ఆన్సరు. ఇక్కడ క్వశ్చన్, డిగ్రీ చదువుతున్నాను, సివిల్ సర్వెంట్ కావాలని ఉంది, డిగ్రీ తర్వాత సివిల్స్ రాయన్నా పీజీ చేస్తూ రాయనా అనే ప్రశ్న అడిగిండు. ఆన్సర్ ఏముంది అంటే, మీ వయసు 21 ఇయర్స్ లోపే ఉండవచ్చు, ఎందుకంటే డిగ్రీ చదువుతున్నారు కాబట్టి. డిగ్రీ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడానికి జనరల్ కేటగిరీ చెందిన వారికి గరిష్ట వయోపరిమితి ఎంత ఉంది అంటే 32 ఇయర్స్ ఉంది. ఓబీసీలకైతే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది, 35 వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు 37 సంవత్సరాలు వరకు వాళ్ళు రాసుకోవచ్చు. ఇక ప్రయత్నాలు అంటే అటెంప్ట్స్ కూడా చూడండి, మీరు జనరల్ కేటగిరీ వారు 6 సార్లు రాసుకోవచ్చు, అంతకంటే ఎక్కువ రాయడానికి వీల్లేదు. అదే ఓబీసీలు అయితే 9 టైమ్స్ రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు వాళ్ళ మ్యాక్సిమం ఏజ్ వరకు ఎన్నిసార్లైనా పరీక్ష రాసుకోవచ్చు. ఇక మీ సామాజిక నేపథ్యాన్ని బట్టి గరిష్ట వయోపరిమితి, గరిష్ట అవకాశాలు నిర్ధారించుకోండి. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేవారు 5 రకాలని చెప్తున్నాడు. ఒకటి, డిగ్రీ పూర్తి చేయగానే సివిల్స్ కోచింగ్ తీసుకొని 3-4 ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాల్లో విఫలమైతే అప్పుడు కొంతమంది పీజీలోకి పోతున్నారు. ఇక రెండో కేటగిరీ, డిగ్రీ తర్వాత నేరుగా పీజీ పూర్తి చేసి తర్వాత సివిల్స్ కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. ఇక మూడో కేటగిరీ అభ్యర్థులు డిగ్రీ తర్వాత పీజీ చేస్తూ సివిల్స్ రాసేవారు, అట్లా కూడా ఉన్నారు. డిగ్రీ పీజీల తర్వాత పిహెచ్డీ చేస్తూ కూడా సివిల్స్ రాసేవాళ్ళు ఉన్నారు. ఇక డిగ్రీ అయ్యాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొంది కొంతకాలం కొనసాగి సెలవు పెట్టి సివిల్స్ రాసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థి
తన ఆర్థిక పరిస్థితులు, తన ఫ్యామిలీ సపోర్టు, సివిల్స్పై ఉన్నటువంటి ఇష్టము, డిగ్రీలో చదివినటువంటి సబ్జెక్టులు, సివిల్స్ కోసం ఎంచుకునే ఆప్షనల్ సబ్జెక్టు, ఇవన్నిటిని కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని ఒక స్టెప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సివిల్స్ అనేది ఏదో ఆషామాషిగా రాసేది కాదు, చాలా అంశాలు దీంట్లో కీలక పాత్రను పోషిస్తాయి. అది ఇక్కడ మనకు ఉన్నటువంటి సరైనటువంటి సమాధానం. మరి దీన్ని నేను కూడా కొంత విశ్లేషించడం అనేది జరిగింది. మరి సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళు తప్పక చూడాల్సినటువంటి ఈ వీడియోను ఎక్కువ మందికి మీరు షేర్ చేయండి.